హాయ్ ఎవ్రీవన్. ఏపీ లాస్ట్ సెట్ మనకి కౌన్సిలింగ్ డేట్ ఇచ్చిన తర్వాత యాక్చువల్గా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ కాలేజీలో సబ్మిట్ చేయడానికి కానీ మనకి డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతుంది. సో ముందుగానే మీరు అప్పటికప్పటికి తొందరపాటులో గందరగోళంలో లేకపోతే మీరు వెంటనే చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ముందుగానే ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ మనకు వచ్చేసి సర్టిఫికేట్స్ టు బి అప్లోడ్ బై ఆల్ క్యాండిడేట్స్. ఈ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయితేనే ఫస్ట్ కౌన్సిలింగ్ తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అవన్నీ డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ మీరు ఎవరైనా ఈ సర్టిఫికేట్స్ లేకపోతే సర్టిఫికేట్స్ లేటెస్ట్ అన్ని ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ అన్నీ కూడా లేటెస్ట్ తీసుకోండి. చూడండి, ఫస్ట్ మనకి ఉంది ఏపీ లాస్ట్ సెట్, ఇది 2023 కానీ ఏపీ లాస్ట్ ర్యాంక్ కార్డు హాల్ టికెట్ తప్పకుండా ఉండాలి. తర్వాత మీకు వచ్చేసి డిగ్రీ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ పాస్ సర్టిఫికేట్ మెమరాండమ్ ఆఫ్ మార్క్ ఇది తప్పకుండా ఉండాలి. తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో ఉండాలి. తర్వాత స్టడీ సర్టిఫికేట్ గివెన్ ది డీటెయిల్స్ ఆఫ్ ఫాస్ట్ 7 years ఆఫ్ స్టడీ ఫ్రమ్ ఫస్ట్ అపియరెన్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. చూడండి, ఫాస్ట్ మన 7 years స్టడీ సర్టిఫికేట్ కూడా కావాలంటున్నారు. సో తర్వాత రెసిడెంట్ సర్టిఫికేట్ ఫర్ ప్రెసీడింగ్ 7 years అప్లై ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ రెస్పెక్ట్ ఫర్ candidates who have private study without any institutionalized education. సో మీకు తర్వాత లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ వైట్ రేషన్ కార్డ్ issued by the competent authority containing the name of the candidate. మీ రేషన్ కార్డు ఏదైనా ఫ్యామిలీ హౌస్ హోల్డ్ కార్డు రేషన్ కార్డు ఉంటుంది కదా, ఆ రేషన్ కార్డులో మీ పేరు ఉండే కార్డు కూడా ఉండాలి. తర్వాత ఆధార్ కార్డు ఆర్ ఎనీ గవర్నమెంట్ ఐడి, పాన్ కార్డు కానీ లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ బై కాంపిటెంట్ అథారిటీ, ఇది కూడా లేటెస్ట్దే ఉండాలి. తర్వాత వచ్చేసి మీరు ఏమైనా స్పెషల్ కేటగిరీ పర్సన్ అయితే, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ అని, స్పోర్ట్స్ కోటా కానీ, ఎన్సీసీ క్యాట్ కానీ, లేకపోతే ఎటువంటి ఈ కేటగిరీస్ ఉంటే ఈ కేటగిరీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. తర్వాత మైనారిటీ సర్టిఫికేట్ ఎస్ఎస్సీ టీసీలో కంటైనింగ్ ఏమైనా మైనారిటీ స్టేటస్ తప్పకుండా ఏదైనా ఉంటే అది తీసుకోవచ్చు. తర్వాత మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అప్లికబుల్, దాన్ని కూడా అప్లై చేసుకోవాలి. సో మీరందరూ కూడా ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉంటే చూసుకోండి. ఇది డిగ్రీలో మనకు ఇచ్చేసేది మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ మెమో, పెద్దది ఒకటి ఉంటుంది మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ మెమో అని. అది మీ యూనివర్సిటీలలో ఇస్తూ ఉంటారు, లేకుంటే కాలేజీలో రీసెంట్ అయితే కాలేజీలో ఇస్తుంటారు. సో అది మెమరాండమ్ ఆఫ్ మొత్తం అన్ని సెమిస్టర్లు కలిపిన మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ మెమో ఉంటుంది. దాన్ని అయితే మీరు తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.